నిన్నటి నుంచి ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఇతన్ని చాలా మంది జోకర్ గాను, ఇది ఒక మూర్ఖత్వం గాను, ఒక పిచ్చితనం గాను వర్ణించారు కదా. ఎంతమంది తెలుసు దీనికి అనుకున్న కథ, అసలు ఏం జరిగింది? ఇతను ఒక్కడే కాదు, విజయ్ దళపతి అయిన విజయ్ కూడా ఒక ట్వీట్ వేశారనమాట అమ్మాయి రేప్ గురించి. అసలు ఏం జరిగింది? ఒక అమ్మాయి రేప్ కేసులో ఏంది బలవంతంగా అమ్మాయిని కావాల్సినట్టుగా వీడు వాడుకొని బెదిరించాడనమాట. అలా బెదిరించినప్పుడు అతను చెప్పిన మాట మా సార్ ఉన్నారని. ఆ సార్ ఎవరు? ఈ ఇష్యూ చేయడానికి ఎవరైనా కారణం ఉంటే, ఏంది ఒక అమ్మాయిని భయపెట్టి రేప్ చేయడానికి ఎవరైనా కారణం అయితే వారెనక ఎవరున్నా కూడా, అలాంటి పెద్ద స్టార్లైనా సార్లైనా కూడా ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేయాలంటున్నారు కదా. ఏఐడిఎంకే పార్టీలోని సభ్యులు మరియు వేరే పార్టీలోని సభ్యులు విజయ్ పట్ల సహా మరియు అన్నామలై అనే ఐపీఎస్ వ్యక్తి కూడా డీఎంకే పార్టీ యొక్క పతనాన్ని కోరుకున్నారన్నమాట. అదొకటే కాదు, నిన్న తమిళనాడులో రాస్తారోకలు కూడా జరిగినాయి విద్యార్థి సంఘాలతో, విద్యార్థులతో మరియు కుల సంఘాలతో కూడా. అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో? ఏంది ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా స్క్రీన్ షాట్లో సహా ట్విట్టర్లో వైరల్ అవుతుంటే ఎలా, ఎందుకు, దేనికోసం? రకరకాల కథనాలు వచ్చినాయి కదా. క్లారిటీగా క్లియర్ కట్గా చూద్దాం కదండి. అసలు ఏమని చూద్దాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి మీరు. అతని పేరే జ్ఞానశేఖరన్. ఈ జ్ఞానశేఖరన్ ఏం చేశారంటే, యాక్చువల్గా దీని ముందు అసలు ఏం చేసిందో రఫ్గా చెబుతాం వినండి. అన్నా యూనివర్సిటీ తెలుసు కదా, అన్నా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇద్దరు కూడా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు నేను December 25 ఎప్పుడు 2 రోజులు బ్యాక్, క్రిస్మస్ రోజు అనుకుంటా, వాళ్ళు ఏకాంతంగా రొమాంటిక్గా ఉన్నారు. ఖచ్చితంగా అది తెలిసింది, ఉన్నారు కదా. దానికి ఆపోజిట్లో ఒక స్టాల్స్ పెట్టుకుని ఉంటాయి అనమాట రోడ్డు పక్కన, యూనివర్సిటీ ముందు. చాలా మంది తింటుంటారు ఫుడ్కి. అక్కడ ఒక 100 రూపాయల బిర్యానీ ఇలాంటివి అమ్ముతుంటారు అనమాట. అక్కడ తినడానికి వచ్చాడు ఎవరు? జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి. ఈ జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి ఎవరంటే, ఫస్ట్ కాలేజ్తో సంబంధం లేదు, యూనివర్సిటీతో సంబంధం లేదు, ఆ కాలేజ్తో పనిచేసే వ్యక్తి కాదు, ఎవరితో సంబంధం కూడా లేదు, అటెండర్ కూడా కాదు, ఏ మాస్టర్ అతనికి తెలియదు. కానీ అతను ఒక ప్లేస్కి వెళ్ళి, ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళిద్దరూ ఏకాంతంగా రొమాంటిక్గా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఫోన్లో రికార్డ్ చేశాడు, వాళ్ళు చేసే పనిని వాళ్ళకి తెలియకుండా. ఆ తర్వాత వాళ్ళిద్దరిని బెదరగొట్టి, ఇవన్నీ మీ పేరెంట్స్ చూపిస్తాను, సార్లు చూపిస్తాను, యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తాను భయపెట్టాడనమాట. భయపెడతామే కాదు, ఆ కుర్రాన్ని పక్కకు పిలిచి, ఇది నేను ఈజీగా హ్యాండిల్ చేస్తాను, నీ పేరు రాని గురించి చూస్తాను, వెళ్ళిపో అంటే ఆ పిచ్చి నా కూడా గమ్ము వెళ్ళిపోయాడంట. ఇతను ఆల్రెడీ లోపల ఉంది, ఏదైతే ఇతని కామమంచ లోపల ఉందో అది అమ్మాయికి చెప్పి భయపెట్టి తన కోరికను తీర్చుకున్నాడు అమ్మాయితో. తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ సార్కి కాల్ చేశాను, సార్ కూడా కావాలేదు అన్నారంట. ఈ సార్ ఎవరు? ఇదంతా అయిపోయింది కదా. అతను చేసి భయపెట్టే సిచ్యువేషన్లో అతను అమ్మాయి లొంగిపోయి, అమ్మాయి రిలీజ్ చేసింది. అసలు నేను చేసిన తప్పేంటి, నన్ను ఇలా ఎందుకు చేశారని అమ్మాయి ఒక పోలీస్ కేసు పెట్టింది. ఇక్కడ ట్విస్ట్ అంతా వచ్చిందనమాట. మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైతే కేసు పెట్టిందో బేసిక్గా పోలీస్ స్టేషన్లో ఎటువంటి రేప్ విక్టిమ్స్, ఇది రేపే, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఇది రేప్ చేసినప్పుడు బయటికి పెట్టరు అనమాట. చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి, ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూస్ ఇండియాలో. ఇలాంటి సిచ్యువేషన్ దొరికినప్పుడు భయపడకండి, రండి అని ఎప్పటి నుంచి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది అందరినీ కూడా, మన అందరినీ మోటివేట్ చేస్తుంది కూడా. అంతకు ధైర్యం తెచ్చుకొని అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్, ఆ ఫైల్ అమ్మ ఏమేమి చెప్పింది మొత్తం కూడా, ఏవైతే చెప్పింది మొత్తం కూడా ట్విట్టర్లో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక అమ్మాయి కేసు పెట్టిన ఇష్యూ, అది ఎఫ్ఐఆర్ ఎలా రిలీజ్ అవుతుంది? దీన్ని అన్నామలై ఐపీఎస్ గారు, అన్నామలై గారు క్వశ్చన్ చేశారు, అసలు ఎలా ఎఫ్ఐఆర్ లీక్ అయింది అంటే, నేను కమిషనర్గా ఒక సమాధానం చెబుతూ 2 కాపీలు చేస్తాను, ఒక కాపీ మా దగ్గర పెట్టుకుంటాం, 2వ కాపీ వాళ్ళకి இஸ்தாமோ, அவங்களுக்கு ஒரு காப்பி கொடுக்கணும், அது மேண்டேட்டரி. அதுபடி நாம விக்டிம்க்கு ஒரு காப்பி கொடுத்தோம். இந்த 2 வகையில தான் ఎఫ్ఐఆర్ வெளியே வந்திருக்கணும். అమ్మ ఏం చెప్పింది అదే రాశాము, మాకేం సంబంధం లేదు, ఆయన పాత్ వేరే కావచ్చు, ఆయన ఎంచుకున్న మార్గం వేరు కావచ్చు, బట్ జస్టిస్ కోసం వచ్చినప్పుడు అందరు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ విజయ్ గారి పాత్ వేరే ఉండొచ్చు, ఇద్దరు కూడా జస్టిస్ కోసమే వచ్చారు, అది కూడా ఒక అమ్మాయి కోసం నుంచున్నారన్నమాట. అసలు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎలా బయటకు వచ్చింది? ఆ పేర్లు సహా, అడ్రస్లు సహా, వాళ్ళ నాన్నబారిన పేర్లు సహా, అసలు అమ్మ ఏమేమి చెప్పింది మొత్తం రాస్తుంది దాని మీద. ఎఫ్ఐఆర్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ న్యాచురల్ కోర్స్ ఇన్ విచ్ ఎ కంప్లైనెంట్ విల్ ఎక్స్ప్రెస్ హర్. అది చూసి ఇది న్యాచురల్ది కాదు, వీళ్ళు కావాలని చేశారు. ఎందుకు చేశారంటే, ఫస్ట్ వన్, నెక్స్ట్ పర్సన్ షుడ్ థింక్ ట్వైస్ ఈవెన్ బిఫోర్ రిపోర్టింగ్ ఎ క్రైమ్ ఆఫ్ దిస్ నేచర్ టు ద లోకల్ పోలీస్. దట్ ఇస్ హౌ వి సీ. ఇంకోసారి ఇలాంటివి వచ్చి ఈ అమ్మాయి డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేయకూడదు, ఎందుకంటే అది పార్టీ, ప్రెసెంట్ రూలింగ్ పార్టీ మీద పడుతుందని. ఏదైనా కానీ మ్యాటర్ ఏంటంటే, ఆ అబ్బాయిని 24 గంటలు అరెస్ట్ చేశారు కూడా. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఆ సార్ ఎవరు? ఎవరైతే జ్ఞానశేఖర్ ఉన్నాడో, ఎవరైతే రేప్ చేశారనే వ్యక్తి, ఈ వ్యక్తి కూడా డిఎంకే పార్టీ చెందిన వ్యక్తే. డిఎంకే పార్టీ చెందిన వ్యక్తులని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే అసలు డిఎంకే వ్యక్తులు కాదు, వాళ్ళకి సంబంధం లేదన్నారు. కానీ అన్నామలై గారు వాళ్ళతో దిగిన ఫోటోలు, డిప్యూటీ సీఎం గారు ఎవరు, స్టాలిన్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళు స్టాలిన్ గారు ఈ డిప్యూటీ సీఎంతో దగ్గర ఉన్న ఫోటోలు చూపించారు.
వాళ్ళేమన్నారు దానికి డిఎంకే పార్టీ వాళ్ళు చాలా మందితో ఫోటో దిగుతుంటాం, అతను మాకు తెలిసిన ఎలా చెప్పగలం, మేము పార్టీ వాళ్ళం కదా, చాలా మంది దిగుతుంటాం, సెలబ్రిటీస్ కదా అంటూ చెప్పారనమాట. ఇక్కడ దాకా ఓకే. కానీ ఇన్విటేషన్ పత్రాలు కూడా కొన్ని చోట్ల ఏరియాల్లో కొన్ని చేస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఏదైనా బహిరంగ సభలు పెడుతుంటే ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తుంటారు కదా, మనకు ఎలా చేస్తాం అక్కడ ఒక ప్రాంతంలో చేసినప్పుడు ఇన్విటేషన్ పేపర్లో కూడా జ్ఞానశేఖరన్ అనే పేరుంది. I have released 2-3 invitations, his name coming in Murasoli in an organization column, photographs, he participating in DMK activities by giving free food somewhere. సో ఇతను తెలియకుండానే ఇన్విటేషన్లో ఇతని పేరుంది, ప్లస్ ఇతని ఫోటోలతో వీళ్ళు దిగి ఉన్నారు. ఇన్ని రకరకాల క్వశ్చన్లతో అన్నామలై గారు ముంచెత్తారనమాట నిన్న ప్రెస్ మీడియా ముందు. అదొకటే కాదు, 2026 వరకు డిఎంకే గెలవకుండా ఉండడానికి నేను ఇప్పటికే షూలు ఇప్పదీసేస్తానని షూలు తీసి ఇప్పదీసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. திமுக ஆட்சியிலிருந்து போற வரைக்கும் வருங்கால மக்கள்கிட்ட கோரிக்கை வைக்கிறோம், நீங்க பாத்துங்க, நாங்க திரும்ப எலெக்ஷனுக்கு பணம்லாம் கொடுப்போம். తమిళనాడు కల్చర్ అనమాట. దేవుడి కోసం చేస్తారు. ఇలా చేస్తున్నప్పుడు కూడా దాన్ని చాలా మంది జోక్గా చేశారు, తమిళ్ కామెడీ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కానీ. పార్టీలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, బట్ జస్టిస్ కోసం వచ్చినప్పుడు అందరం ఒక స్టాండ్ బైలో ఉండడం మంచిది. అది వేద డిఎంకే అయినా, ఏఐడిఎంకే అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, జస్టిస్ కోసం వచ్చినప్పుడు అందరూ సమానమే. విజయ్ గారు ఏమన్నారంటే ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే యూనివర్సిటీలో ఎందుకు అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు? నిర్భయ యాక్ట్లో మనం తీసుకుంటున్నారు కదా ఫండ్స్ అన్ని, ఆ ఫండ్స్ మొత్తం తీసి సీసీటీవీలు వేయచ్చు కదా. రోడ్ల మీద ఎక్కడైతే ఆ లేడీస్ తిరుగుతారో డే అయినా పగలైనా ఎన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ కవర్ అవుతాయో అన్ని చోట్ల లేడీస్కి సెక్యూరిటీ ఇస్తూ సీసీటీవీలు వేయడానికి ఏంటి నొప్పి అన్నట్టుగా క్వశ్చన్ చేశారు. విద్యార్థులు చాలా మంది రాస్తారోకలు కూడా చేశారు. దీన్ని డిఎంకే పార్టీ ఎలా చూస్తుంది సార్? 2026లో ఎలక్షన్ వస్తుంది కదా, కావాలని డైవర్ట్ చేస్తున్నారు మీరు ఇష్యూని, ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. మేము యాక్చువల్గా అతను 24 గంటలు పట్టేసుకున్నాం. విక్టిమ్ చాలా హ్యాపీగా ఉంది. విక్టిమ్ అంటే ఎవరు? రేప్ కాబడిన వ్యక్తి అమ్మాయి చాలా ఆనందంగా ఉందంట అతను పట్టుకోగానే. అసలు రేప్ అయిన వ్యక్తి ఆనందంగా ఉండేది ఏందయ్యా? Agree to the fact, the police commissioner, when he says the girl is very happy with the police response. Now we are talking of a victim who had gone through something which nobody in our generation must have endured. ఎక్కువ తమిళనాడు ఇదొకటే కాదు, మనకు లేడీస్ మీద రోజు ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. ఏంది 2022 క్రైమ్స్ జరిగినాయి. క్రైమ్స్ 4,50,000 మంది దగ్గర ఆల్మోస్ట్. ఏంటి 2022, ఇది నేను చెప్పింది కాదు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం. డిఎంకే పార్టీ ఒక వ్యూ ఏంటంటే ఇది మాకు సంబంధం లేదు, 2026లో ఎలక్షన్ వస్తుంది, కావాలని మమ్మల్ని తక్కువ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ అన్ని వాడుతున్నారు, ఇది ఒక గిమ్మిక్ అని చెబుతున్నారు అనమాట. ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.